పోటీ చేస్తున్నారు. ఇది ఒక మౌలికమైన ప్రశ్నగా ఉంటుంది. ఇప్పుడు జనసేన తెలుగుదేశం పొత్తు చాలా విచిత్రం అనిపిస్తుంది. నాకు మధ్యాహ్నం పవన్ కళ్యాణ్ గారు వాయిస్తూ ఒక మెసేజ్, నేను తిరుపతిలో ఉంటాను కాబట్టి, మీకు ఆరణి శ్రీనివాసులు గారి అభ్యర్థి నచ్చితే వైట్ నొక్కండి, వద్దనుకుంటే 102 నొక్కండి అని చెప్పొచ్చింది. మీరు సాయంత్రం సీన్ కట్ చేస్తే తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ రాజంపేట ఇన్ఛార్జిని తీసుకొచ్చి జనసేనలో చేర్పినారు. ఆయన ఇప్పుడు అభ్యర్థి అని ప్రచారం చేస్తున్నారు. ప్రచారంలో ఉంటాం, ఇంకా చేరినారంటే దానికోసం ఉంటారు. ఇప్పుడు 3-4 ఎమ్మెల్యే అభ్యర్థులు తెలుగుదేశం పార్టీ నుంచి జనసేనలో చేరారు. అంటే మామూలుగా ప్రత్యర్థి నుంచి పార్టీలో చేర్చుకుంటారు. అంటే మిత్రపక్షాలు అంటేనే ఒకరి పట్ల ఒకరు మంచి అభిప్రాయం కదా. ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి పోతున్నారంటే విభేదించిపోవాలి. మరి తెలుగుదేశం నుంచి పవన్ కళ్యాణ్ మిత్రపక్షమే ఉంది. అంటే ఈ ఒక రకమైనటువంటి గందరగోళం ఈ మిత్రపక్షాల మధ్య ఉంది. రెండో అంశం కూడా, నేను తిరుపతిలో ఉంటాను కాబట్టి, తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థి జనసేన ఆట ఇప్పటివరకు నాకున్న సమాచారం. మరి ఆయన శ్రీనివాస్ చౌదరి గారు చెప్పాలి. ఎంపీ అభ్యర్థి బీజేపీ. ఇంకేం పని చేస్తుంది తెలుగుదేశం తిరుపతిలో? ఇట్లా అంటే కోఆర్డినేషన్ కి ఎంత గందరగోళంగా ఉందని ఇది ఒక ఉదాహరణ. కాబట్టి ఈ పొత్తుల్లో ఈ గందరగోళం ఉంది. పొత్తుల ప్రాతిపదిక చాలా కృత్రిమంగా కనిపిస్తుంది. ఏదో తెలియని కారణాలు కల్పిస్తా ఉంది తప్ప ఒక బలమైన కారణం చెప్పట్లేదు. తెలుగుదేశం పార్టీ నాయకులు ఎందుకు బీజేపీతో పొత్తు పెట్టుకుంటాము అంటే ఢిల్లీలో అధికారంలోకి వస్తారు. మరి మనం చూసాం కదా 2014 నుంచి 19 వరకు దాన్ని రిపీట్ చేస్తామని చెప్పే ధైర్యం లేనప్పుడు మళ్ళీ కొత్తగా కొనసాగేదే ఉంది. తెలియని కారణం మనకు కనిపిస్తామని దీన్ని మాట్లాడుతున్న దాంట్లో నాకు మీకు అన్ని డిబేట్లు కనిపిస్తుంది. అంటే బేసిక్ గా వాళ్ళు చెప్పేది ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ లో ప్రజాస్వామ్యవాద ఎన్నికలు జరిగిన జగన్ లాంటి, నా మాట కాదు, దుర్మార్గుడైన జగన్మోహన్ రెడ్డి ఓడించాలంటే ఖచ్చితంగా బీజేపీ సహకారం కావాలి. ఇది నిజం అనుకుందాం కాసేపు. ఇది నిజం అనుకుంటే నాకు తెలిసి కాంగ్రెస్ వామపక్షాల మధ్య తీసుకోవడం బెటర్ కదా. బీజేపీ మధ్య తీసుకుని ఏం చేసుకునేది? ఎందుకంటే బీజేపీ అంత బలమైన పార్టీ కదా ఆంధ్రప్రదేశ్ లో. అన్నిటికన్నా మించి ఈ 5 ఏళ్ళలో వీరోచిత పోరాటాలు ఏం చేసినారు వైసీపీకి వ్యతిరేకంగా? వామపక్షాలు అంగన్వాడీ ఉద్యమం కావచ్చు, లేదా ఉపాధ్యాయ ఉద్యమాలు కావచ్చు, ది బెస్ట్ కదా వీళ్ళందరితో పోల్చుకుంటే. నిజంగా పోరాటమే మీకు కావాలనుకున్నప్పుడు వామపక్షాలు కాంగ్రెస్ ని కలుపుకోవచ్చు. ఓట్లు దిగితే బీజేపీ కన్నా డబుల్ ఓట్లు ఉన్నాయి కదా కాంగ్రెస్ పార్టీకి. అంటే ప్రతిపక్షాల ఓట్లు వచ్చింది ఏమి కనపట్ల. అంటే నాకు బహిరంగ కనిపిస్తా ఉండేది, ఎలక్షన్ కమిషన్ బాగా పనిచేయిస్తారు, బయట నుంచి వచ్చే డబ్బులు అడ్డుకోకుండా ఉంటారు. ఈ రెండు కనిపిస్తున్నాయి. అంటే ఇది బీజేపీని తిడుతున్నారా, పొగడుతున్నారా? అంటే నాలుగేళ్ల పాటు బీజేపీ ఏం చేసిందంటే జగన్కి అనుకూలంగా చేసింది. ఇప్పుడు వీళ్ళకి అనుకూలంగా చేసింది పొత్తు పెట్టుకుంటామని. అంటే మీరు బీజేపీని వాళ్ళ పక్కన కూర్చోబెట్టుకుని ఉపన్యాసాలు చెప్తా ఉంటే వాళ్ళు వింటారా అనేది చూడాలి. కాబట్టి రేపు నరేంద్ర మోడీ గారు 17వ తేదీ చేసే ప్రకటన మాటలు బట్టి ఇంకొంచెం క్లారిటీ వచ్చే అవకాశాలు ఉంటాయి. రైట్. శ్రీనివాస్ చౌదరి గారు.